నమస్కారం. దేశంలోనే తొలిసారిగా ప్రజా పంపిణీ వ్యవస్థలో చౌక ధరల దుకాణాల ద్వారా స్టీమ్ రైస్ పంపిణీని కాకినాడ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతి నెల 9,000 మెట్రిక్ టన్నుల స్టీమ్ రైస్ పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. 2 రోజుల ఢిల్లీ పర్యటన అనంతరం ఆంధ్ర భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 1 నుండి రాష్ట్రంలోని 130 రైతు బజార్లు 500 ప్రత్యేక అవుట్లెట్ల ద్వారా తక్కువ ధరకే బియ్యం విక్రయాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. త్వరలో చౌక ధరల దుకాణాల ద్వారా ప్రతి కార్డుదారునికి 500 గ్రాముల కందిపప్పు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అలాగే 70 రకాల నిత్యావసర వస్తువులతో 1000 మీ మాటలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రానికి బాయిల్డ్ రైస్ ధాన్యం సేకరణ కోటాను అదనంగా 20,000 మెట్రిక్ టన్నులు పెంచేందుకు కేంద్రం అంగీకరించిందని, 281 కోట్ల పెండింగ్ కేంద్ర నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించిందన్నారు. ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి విశాఖ జిల్లాల్లో డిజిటల్ వాలెట్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు తెలిపారు. భారతదేశంలోనే ఆదర్శవంతంగా ఆంధ్రప్రదేశ్ ఈ రోజున పౌర సరఫరాల శాఖలో నిలబడిందనే దాని విషయం పైన చాలా గర్వంగా మీ ముందు నేను చెప్పదలుచుకున్నాను. దీనికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా మనస్ఫూర్తిగా అభినందించారు. అనేక అంశాలపైన మేము చర్చించినప్పుడు నిన్న గౌరవ మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి గారి సారథ్యంలో జరిగిన సమావేశంలో కేవలం మిడ్ డే మీల్స్కినో వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కే పరిమితమే కాకుండా ఒక జిల్లాని కూడా మీరు పైలట్గా చేయమని మా రిక్వెస్ట్ని ఆయన అంగీకరించి ముందుకెళ్ళమని ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి అభినందించారు. సో ముందుగా కాకినాడ జిల్లాలో దాదాపు ప్రతి నెల 9,000 మెట్రిక్ టన్నులు ఏదైతే మేము ప్రస్తుతం వినియోగిస్తున్నామో అక్కడ ఉన్న ప్రతి రైస్ కార్డుదారు హోల్డర్కి కుటుంబానికి, అదేవిధంగా కాకినాడ జిల్లాలో ఉన్న మధ్యాహ్న భోజనం పథకం ద్వారా వివిధ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్ వీళ్ళందరికీ కూడా త్వరితగతిన మొట్టమొదటిసారి భారతదేశంలో స్టీమ్ రైస్ని ప్రవేశపెట్టేటట్టు ముందడుగు వేస్తున్నాం. సో దీనికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సైంటిస్ట్ దగ్గర నుంచి, నిపుణుల దగ్గర నుంచి మేము తెచ్చుకున్న సమాచారం ఆధారం చేసుకుని ఈ ప్రక్రియని మేము ప్రారంభించబోతున్నాం. ఇది ఒక శుభవార్త మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా. రెండో ముఖ్య అంశం, వివిధ జిల్లాల నుంచి రైతాంగం రబీ పూర్తవుతున్న తరుణంలో కూడా ఇంకా కొంతవరకు పార్బాయిల్డ్ వెరైటీ ధాన్యం సేకరణ చేయాలని వాళ్ళు పదే పదే కోరడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో సంప్రదించిన తర్వాత ఈరోజు FCI MD గారితో మాట్లాడిన తర్వాత మరొక 20,000 మెట్రిక్ టన్నులు పార్బాయిల్డ్ రైస్ వెరైటీ సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఈరోజు అనుమతి ఇచ్చారు. దాన్ని కూడా మన రైతాంగం సద్వినియోగం చేసుకోవచ్చు. మూడో అంశం, ముఖ్యమైన అంశం, గతంలో మీకు ప్రకటించినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారులకి తక్కువ ధరకి అనేక సరుకులు అందించాలనే ఆలోచనతో మీ మార్ట్ అనే కాన్సెప్ట్ తోటి మేము ముందుకు వచ్చాం. ఇది ఒక 1000 మీ మార్ట్లు ఈ క్వార్టర్లోనే ప్రారంభించాలని ఒక చక్కటి ఉద్దేశంతో సుమారు 70 సరుకులు అందుబాటులో తీసుకొచ్చేటట్టు మా ఫేర్ ప్రైస్ షాప్ అవుట్లెట్ ద్వారా, ఎక్కడైతే రేషన్ షాపులు ఉన్నారో ఆ రేషన్ షాపుల అవుట్లెట్ ద్వారానే వీటిని సరఫరా చేసే విధంగా నిన్న జరిగిన ఈ కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం ఖచ్చితంగా మన రాష్ట్రంలో వినియోగదారులందరికీ కూడా ఇది ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాం. 4వ అంశం, ఈ ధరల స్థిరీకరణ విషయంలో ఫైన్ క్వాలిటీ రైస్ స్టీమ్డ్ వెరైటీ ఏదైతే మార్కెట్లో 62 రూపాయల నుంచి 64 రూపాయలు అమ్ముతున్నారో ఆ రైస్ని 52 రూపాయలకే మేము ఫైనలైజ్ చేసాం కిలోకి. అదేవిధంగా రా రైస్ ఏదైతే గ్రేడ్ 1 వెరైటీ ప్రస్తుతం వాళ్ళు అమ్ముతున్నారో 52 రూపాయలకి, అది 50 రూపాయలకి 48 రూపాయలకి ప్రస్తుతం మనం దాన్ని తగ్గించే విధంగా రైతు బజార్లో ఇస్తున్నాం. ఈ BPT ఫైన్ క్వాలిటీ రా రైస్ని ఖచ్చితంగా 58 రూపాయలు అమ్ముతున్న ఈ బియ్యాన్ని 50 రూపాయలకి అమ్మే విధంగా రాష్ట్రంలోని 130 రైతు బజార్లు మరియు 500 రైస్ మిల్ అవుట్లెట్స్ అంటే 630 ప్రాంతాల్లో షాప్స్లో ఇవి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఆగస్టు 1వ తారీఖున మేము తీసుకున్న నిర్ణయాన్ని నిన్న కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పుడు మేము కూడా కోరింది ఏంటంటే 1,00,000 మెట్రిక్ టన్నులు రైతాంగం స్పందించి మనకి అదే రేట్కి MSP రేట్కే ఇచ్చిన స్వర్ణ వెరైటీ ఏదైతే మనకు అందుబాటులో ఉందో FCI గోడౌన్స్లో దాన్ని కూడా మాకు వినియోగించుకునే విధంగా ఒక వెసులుబాటు కల్పించమని మేము కోరడం జరిగింది. మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు. ఈ శుభవార్త కూడా చెప్పాల్సిన అవసరం ఈ సందర్భంలో ఎందుకు వచ్చిందంటే
ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 40 రూపాయలకే పర్ కిలో స్వర్ణ వెరైటీ మేము ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా మరింత ఈ ధరలు తగ్గే విధంగా మా వంతు మేము కృషి ఈ ధరల స్థిరీకరణ కోసం ఒక బాధ్యతతో చేస్తున్నాం అనే విషయం మీ అందరు కూడా ఈ సందర్భంగా తీసుకొస్తున్నాను. దీంతో పాటు ఈ రోజున 1,00,000 మెట్రిక్ టన్నుల కందిపప్పు అంటే కందులు కేంద్ర ప్రభుత్వం నుంచి అందించే విధంగా తద్వారా 73,000 మెట్రిక్ టన్నుల కందిపప్పు రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే విధంగా ఒక ప్రపోజల్ మేము కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చాం. గౌరవ మంత్రివర్యులు దానికి సానుకూలంగా స్పందించి ఇమీడియట్గా ఎగ్జామిన్ చేసి అది కూడా శాంక్షన్ అయ్యే విధంగా అధికారులకి ఆయన ఆదేశించడం జరిగింది. సో రాబోయే రోజుల్లో మాకున్న సుమారు 30,000 ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా ప్రస్తుతం ఏదైతే మేము బియ్యము మరియు పంచదార పంపిణీ చేస్తున్నామో దాంతోపాటు 500 గ్రాములు కందిపప్పు కూడా ప్రజలకి ఎవరైతే రైస్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రపోజల్ ద్వారా వారికి కూడా ఒక చక్కటి అవకాశం కలిగించే విధంగా మా పౌర సరఫరాల శాఖ నుంచి మేము ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా ఆర్థికంగా చూస్తే 2022-23 కాలం నుంచి కేంద్ర ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న కొన్ని ఫండ్స్ వాటి గురించి చాలా లోతుగా ఎక్సర్సైజ్ చేశారు మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్. 230 కోట్లు ఒక అంశం పైన, 51 కోట్ల రూపాయలు ఒక అంశం పైన, ఈ రెండింటిపైన కూడా కదలిక తీసుకొచ్చి నిన్న పై స్థాయిలో జరిగిన ఈ సమావేశంలో 281 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణమే విడుదలయ్యే విధంగా నిన్న దానికి కూడా మంత్రివర్యుల ఆదేశాలతో ఇమీడియట్గా దానికి స్పందన. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు బీజేఆర్ తెనాలి కమిటీ, జేబీఎం, ఎంఆర్పీఎస్ సంఘాలు సంఘీభావం తెలిపాయి. స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో కొనసాగుతున్న 6వ రోజు రిలే దీక్ష చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను కలిసి తమ సంఘీభావం తెలిపారు. న్యాయమైన ఆర్టీసీ కార్మికుల హక్కులను యాజమాన్యం కాలరాస్తుందని, డిపో డిఎం వేధింపులకు గురి చేస్తున్నారని సంఘీభావం తెలిపిన నాయకులు పేర్కొన్నారు. ఎంతో నీతి నిబద్ధతతో కార్మికులు పనిచేస్తుంటే వారికి నోటీసులు ఇవ్వటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. భవిష్యత్తులో డిఎం పనితీరు మార్చుకోకపోతే బదిలీ కాదు సస్పెండ్ చేసే వరకు పోరాటం చేస్తామని సంఘీభావం తెలిపిన నాయకులు పేర్కొన్నారు. డీజేఆర్ కమిటీ అధ్యక్షులు మేకల సురేష్, ట్రెజరర్ సిద్దుల కమలాకర్రావు, జేబీఎం అధ్యక్షులు కటవరపు దేవయ్య, ఎంఆర్పీఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు కొండమూది బోస్బాబు, ఈపూరి సుబ్బారావు పాల్గొన్నారు. తొలుత దీక్షలో పాల్గొన్న వారికి కరచాలనం చేసి సంఘీభావం ప్రకటించారు. నిరంకుశ వ్యతిరేక విధానాలకి వీళ్ళు వ్యతిరేకంగా 6 రోజులు నిరాదీక్ష చేస్తుంటే ప్రభుత్వం నుంచి కానీ డిపో నుంచి కానీ స్పందన లేదు. కార్మికులు చూసి మొన్న ఢిల్లీలో చూశారు కదా ఏ విధంగా వచ్చిందో, ఇంకెంతకంటే భయంకరంగా వస్తుంది. మీరు పద్ధతిగా ఉద్యోగం చేసుకుంటానే మా కార్మికులకి జాగ్రత్తగా వాళ్ళు డిమాండ్ చేసి పరిష్కారం చేయండి. చేయని పక్షంలో ఇప్పుడు వీళ్ళు డిమాండ్ ఏం చేస్తున్నారంటే బదిలీ చేయాలని అంటున్నారు. రేపు మీ ఉద్యోగం పోయేటట్టు మేము ఉద్యమం ఇస్తాం, జాగ్రత్త. మీరు తెనాలి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ వారు చేస్తున్న 6వ రోజు రిలే నిరాహార దీక్షకు తెనాలి బాబూజీ జగజీవన కమిటీ సంఘీభావం తెలుపుతుంది. వీరి న్యాయమైన కోరికలు తెనాలి డిపో మేనేజర్ గారు తీర్చకుండా ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తూ పనిష్మెంట్లు ఇస్తూ చేస్తున్న తీరును బీజేఆర్ కమిటీ ఖండిస్తుంది. సిక్ లీవ్ విషయంలో కానీ, లేడీస్ పీరియడ్ విషయంలో కానీ, వీరు చేస్తున్న లేడీస్ని అవహేళన చేస్తున్న విషయంలో కానీ తీవ్రంగా మేము దీన్ని ఖండిస్తున్నాము. అదేవిధంగా వీరి న్యాయమైన కోరికలు తీర్చాలి. తీర్చని పక్షంలో ఇప్పటి వరకు యూనియన్ వారి బదిలీని కోరుకుంటున్నారు. ఇక్కడున్న అన్ని దళిత సంఘాలు, ఇతర సంఘాలు కలిసి వారిని రిమూవ్ సర్వీస్ చేసే వరకు కూడా మేము పోరాడతాం. ప్రతి ఒక్క వీరి న్యాయమైన కోరికను తీర్చే విధంగా ఈ దీక్షను మేము ఆత్మగౌరవ దీక్షగా భావిస్తున్నాము. అంతేకాకుండా డిఎం గారి యొక్క నిరంకుశత్వానికి, శాడిజానికి 4 ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ కుటుంబాన్ని తక్షణం పరామర్శించి ఆర్థిక సహాయం కానీ ఏదైనా ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. గురు పౌర్ణమి సందర్భంగా హిందూ సమాజం జగద్గురువులైన శ్రీకృష్ణ భగవానుడు, పరమేశ్వరుడు, దత్తాత్రేయ స్వామి, వ్యాస భగవానుడు వంటి మహనీయులను స్మరించుకొని వారిని మాత్రమే ఆరాధించాలని తెనాలి హిందూ ఐక్యవేదిక పిలుపునిచ్చింది.
ఇటీవల కాలంలో కొందరు హైందవులు తెలిసి తెలియక ఫకీరులు బాబాలను గురువులుగా భావించి గురు పూజలు నిర్వహించడం సనాతన ధర్మ సాంప్రదాయాలకు విరుద్ధమని పేర్కొంది. గురు పౌర్ణమి యొక్క ఆధ్యాత్మిక విశిష్టతను గుర్తించి జగద్గురువులను స్మరించుకుంటూ వారి బోధనలను అనుసరించాలని హిందూ సమాజం ఈ విషయంలో అవగాహనతో వ్యవహరించాలని కోరింది. ఈ కార్యక్రమంలో పొట్టిమూర్తి లక్ష్మీ శ్రీనివాసులు, రచ్చ శ్యాంప్రసాద్, కోట రాజేష్, కోట పున్నారావు, పచ్చిపులుసు వెంకటేశ్వరరావుతో పాటు పలువురు హిందూ ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు. గురు పౌర్ణమి రోజున మనందరం కొన్ని నియమాలు పాటించాలి. చేయకూడని పనులు కొన్ని చేస్తున్నాము మనకు తెలిసినంతవరకు. అది ప్రపంచానికి భగవద్గీతను అందించినటువంటి గురువు మన శ్రీకృష్ణ భగవానుడు. అలానే ఈ సృష్టికి మూలాధారమైనటువంటి శివపరమాత్ముడు సృష్టి మొత్తానికి గురువు. అలానే త్రిమూర్తుల స్వరూపమైనటువంటి దత్తాత్రేయుల స్వామివారు జగద్గురువులు వారు. వీరందరినీ కాకుండా మనం ఇవాళ రోజున కొంతమంది బాబాల్ని ఫకీర్లని పూజించడం జరుగుతుంది. హిందూ మిత్రులారా, మనందరం కూడా ఇప్పటికైనా తెలుసుకొని మనకి ఈ జగత్తుకి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు కానీ, లక్ష్మీనారాయణులు కానీ, దత్తాత్రేయ స్వామి వారు కానీ వీళ్ళని మనం జగద్గురువులుగా అంగీకరించాలి. గురు పౌర్ణమి అనేది చాలా విశిష్టమైన రోజు. కానీ మనం ఇలా చేయకుండా ఫకీరుల్ని బాబాల్ని పూజించి మన మతానికి మనం కాపుల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన ముద్రగడ పద్మనాభం సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. తెనాలిలో నిర్వహించిన సంస్మరణ సభలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తన లక్ష్యం కోసం చిత్తశుద్ధితో పనిచేసిన ముద్రగడ పద్మనాభం జీవితాంతం కాపు సమాజ అభ్యున్నతికి పాటుపడ్డారని కొనియాడారు. ఉద్యమ ప్రస్థానంలో తుది దశలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు బాధాకరమని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న సంస్మరణ సభలు సైతం చర్చనీయాంశంగా మారటం, కొంతమంది షోకాజ్ నోటీసులు అందుకునే పరిస్థితి తలెత్తడం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో చందు సాంబశివరావు, చందు రామారావు, దాసరి రాము, వేణు, రాంబాబు, రమణారావు, శ్రీనివాసరావు, సుబ్రహ్మణ్యం, హరీష్, శివశంకర్, సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు. 73 సంవత్సరాల్లో 71 సంవత్సరాలు మన కోసమే పనిచేశారు ఆయన. 1-2 సంవత్సరాలు ఆయన కొన్ని కారణాలు, దానికి కూడా కారణాలు ఉన్నాయి. ఆ కారణాల వలన ఆయన ఏదో కొంత విభేదించి అవతలకి వెళ్ళారు. ఈ 2 సంవత్సరాలను చూపించి ఈ కాపు జాతి అంటే మొత్తం కులం కాదండి, పక్కింటోడికి కూడా తెలియనోడు సోషల్ మీడియాలో తిరిగే సోషల్ మీడియా పుల్ అన్నమాట. నేను చెప్పేది వాళ్ళ గురించి. పక్కింటోడు కూడా తెలియదు వాళ్ళు ఎవరు, ఏ కులం బాధ్యతలో ఉండరు, ఏ రాజకీయ పార్టీ బాధ్యతలో కూడా ఉండరు, కానీ మాట్లాడుతుంటారు సోషల్ మీడియాలో. వాళ్ళు మాట్లాడే మాటలే పద్మనాభరెడ్డి ఇట్లాంటి మాటలన్నీ కూడా. అవి సోషల్ మీడియా అనేది ఒక దరిద్రం. 71 సంవత్సరాలు మన కోసం పనిచేశాడు ఆయన. 2 సంవత్సరాలు ఏదో విభేదించి, ఏదో రాజకీయ పార్టీ విభేదించి ఉన్నాడు. దాన్ని చూపించి ఆయన పట్ట 71 సంవత్సరాలు ఆయన చేసిన త్యాగం మొత్తాన్ని కూడా మన వాళ్ళే ఎట్లా పడతారో మాట్లాడుతుంటారు. ఒక రెడ్డి అని పేరు మార్చుకున్నారు అంటుంటారు. నేను ఒక మాట అంటాను, ఈ రోజుల్లో కాపుల్లో పెళ్లిళ్ళు అవుతుంటే 10 పెళ్లిళ్ళు అవుతుంటే 5 పెళ్లిళ్ళు ఇంటర్ క్యాస్ట్ పెళ్లిళ్ళు అవుతున్నాయి. అదేమంటే మా పిల్లలు ప్రేమించారంటున్నారండి, మేమేం చేయలేక, వాళ్ళు ఒప్పించలేక, ఎదురు తిరగలేక పిల్లలకు వేరే క్యాస్ట్లతో పెళ్లిళ్ళు చేస్తున్నాం, పిల్లలు ప్రేమించామంటున్నారన్నారు. మరి మీరు మీ పిల్లలు వేరే క్యాస్ట్ పెళ్లిళ్ళు చేస్తే మీ క్యాస్ట్ పోయినట్టేగా, సంక్రమైనట్టేగా. అప్పుడు మిమ్మల్ని ఏం చేయాలా? పద్మనాభం రెడ్డి అని పెట్టుకున్నందుకు ఆయన అంటున్నప్పుడు ఒక రాజకీయ చరిత్ర కలిగినటువంటి కుటుంబం వారిది. వారి తాతగారు కూడా రాజకీయాల్లో ఉన్నారు. మరి వారి నాన్నగారు కూడా ఇంతకుముందు పెద్దలు చెప్పారు, 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి సేవలు అందించారని. మరి అదేవిధంగా పద్మనాభం గారు రాజకీయాల్లోకి వచ్చి మరి 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచి మంత్రి పదవులు చెన్నారెడ్డి గారి గవర్నమెంట్లో, అలాగే రామారావు గారి గవర్నమెంట్లో మంత్రి పదవులు తీసుకొని కేవలం ఆయనే మంత్రి పదవికి అలంకారం అన్నట్లుగా ప్రవర్తించి ఒక నిబద్ధతతో, ఒక మంచి నియమాలతో ఆయన యొక్క విధులు నిర్వహిస్తుండగా
ఆయనదో ముఖ్యమంత్రి అనో ఆయనదో మంత్రి అనో కాదు మనం చేస్తుంది. ఆయన గతంలో చాలా పెద్ద భూస్వామి అని చెప్పుకుంటున్నాం, పెద్ద నిజాయితీపరుడని చెప్పాం. ఆయన పెద్ద పెద్ద పదవులు, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులు అవన్నీ చేశారు. కానీ వాటన్నిటికంటే కూడా గొప్ప పనులు చేశారు ఈ జాతి కోసం. కాబట్టి ఆయన అంత ఘనంగా చూసుకుంటున్నాం. ఆయనకంటే ఎక్కువసార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, ఆయనకంటే ఎక్కువసార్లు ఎంపీలు అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎవరు తలవరు, వాళ్ళని ఎవరు గుర్తుపెట్టుకోరు. కానీ ముద్రగడ పద్మనాభం గారు అనగానే ఒక వైబ్రేషన్ వస్తుంది మనకి. రెండు పేర్లు కరెక్ట్గానే పెట్టారు మీరు ఇక్కడ. వంగవీటి మోహన్ రంగా గారన్నా, ఆయన్ని చూడని వాళ్ళు, ఆయన టచ్ చేయని వాళ్ళు కూడా వాళ్ళ చిన్నపిల్లలు ఏళ్ళు వేస్తారు, కేరింతలు కొడతారు. ఎందుకంటే అది ఒక రకమైనటువంటి వైబ్రేషన్. మనవాడు ఇంత గొప్పవాడు ఉన్నాడు అని గర్వంగా ఫీల్ అవుతారు. రెండో ఆయన ముద్రగడ పద్మనాభం గారు. వీళ్ళిద్దరికీ సారూప్యత ఉంది, భేదాలు ఉన్నాయి. ఇందాక పెద్దలు మాట్లాడుతూ తెనాలి పట్టణానికి చెందిన షేక్ సాదిక్ ఇటీవల మంగళగిరిలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకం సాధించి ప్రతిభ చాటాడు. గత 2 ఏళ్లుగా తెనాలిలోని చందూస్ జిమ్లో శిక్షణ పొందుతున్న సాదిక్ ఈ విజయాన్ని అందుకోవడం పట్ల జిమ్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా చందూస్ జిమ్ నిర్వాహకులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్టేట్ లెవెల్ పోటీలో కాంస్య పథకం సాధించడం అభినందనీయమని, భవిష్యత్తులో సాదిక్ మరిన్ని విజయాలు సాధించి తెనాలికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించాలని సాదిక్ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నవీన్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ కాంపిటీషన్స్లో మన జిమ్ తరపు నుంచి సాదిక్ పార్టిసిపేట్ చేశారు. అతనికి ఈ బాడీ బిల్డింగ్లో 3rd ప్లేస్ వచ్చింది. ఈ 3rd ప్లేస్లో దాదాపు అతని కేటగిరీలో 57 కేటగిరీ 60 కేటగిరీలో దాదాపు 18 to 20 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. ఈ 20 మెంబర్స్లో మన సాదిక్కి 3rd ప్లేస్ వచ్చింది. మన జిమ్ తరపు నుంచి ఎటువంటి షార్ట్ టర్మ్లోనే, అంటే దాదాపు మన దగ్గరికి వచ్చి 2 years 3 years అవుతుంది. తక్కువ కాలంలోనే మన ట్రైనర్స్ కానీ వీళ్ళకి ఇచ్చిన తోడ్పాటు కానీ వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ వల్ల కానీ షార్ట్ టర్మ్లోనే మంచి అభివృద్ధి సాధించాడు. ఇతను మళ్ళా అనేక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఉన్నతమైన. మరి ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. మంగళగిరిలో జరిగిన స్టేట్ లెవెల్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్లో బ్రాంజ్ మెడల్ గెలుచుకోవటం చందూస్ జిమ్ తరపున ఎంతో ఆనందంగా ఉంది. మరి 2 సంవత్సరాలైంది చందూస్ జిమ్లో జాయిన్ అయ్యి. ముందుగా మా ఫ్యామిలీ, మా ఫాదర్ అండ్ మదర్ జిమ్లో జాయిన్ అయ్యి సపోర్ట్ చేసినందుకు వాళ్ళకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే ముందుగా చందూస్ జిమ్ కమిటీ ఓనర్ వెంకటేశ్వరరావు గారు కానీ, అలానే ప్రతి ఒక్క కోచ్ ఎవరైతే ముందు నుంచి సపోర్ట్ చేస్తున్నారో ఎవ్రీడే ఫుడ్ పరంగా కానీ, వర్కౌట్ పరంగా కానీ గైడెన్స్ ఇస్తూ ప్రాపర్గా ఇక్కడ ఉన్న సపోర్టర్స్, మెంటార్స్ అందరూ చాలా గైడ్ చేయడం వల్ల ఈరోజు దీన్ని అచీవ్ చేయగలిగాను. ముందు కూడా ఇలానే ఇంకా పార్టిసిపేట్ చేసి చందూస్ జిమ్కి మరిన్ని మెడల్స్ తేవాలని. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.